బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకుపోతుంది. 5వ వారం కూడా ఆసక్తిగా సాగుతుంది. మెగా చీఫ్ గా నబిల్ సెలెక్ట్ కావడంతో పాటు బిగ్ బాస్ సడన్ ట్విస్ట్ ఇచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఓం ను బయటకు పంపారు. హౌస్ లో కొత్త చీఫ్ కంటెండర్ కోసం బిగ్ బాస్ పెట్టిన పప్పీ టాస్క్ ని ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు. అబ్బాయిలతో సమానంగా చివరి వరకు పోరాడిన ప్రేరణ చీఫ్ కంటెండర్ కావాలని గట్టిగానే ఆశపడింది. కానీ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమె ఆశలపై నీళ్లు చల్లారు. ఈ టాస్క్ లో చివరకు నబిల్, ప్రేరణ మిగలగా హౌస్ మేట్స్ అందరూ ఇద్దరిని కంపేర్ చేసి నబిల్ చీఫ్ కంటెండర్ అయితే బాగుంటుందని ఫిక్స్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఆడి చివరి వరకు వచ్చిన ప్రేరణ ఈ విషయంలో కంటతడి పెట్టుకోగా ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను క్వీన్ అంటూ బుజగించారు. ఈ వారం ఎక్కువ టాస్కులలో విన్ అయిన శక్తి టీం నుంచి చీఫ్ కంటెండర్ గా పృథ్వీ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పప్పీ టాస్క్ లో నబిల్ ను హౌస్ మేట్స్ చీఫ్ కంటెండర్ గా మరో పోటీదారుని సెలెక్ట్ చేశారు. ఇద్దరి మధ్య రాజయ్యేది ఎవరు అనే టాస్క్ ను కూడా పెట్టారు. ఈ టాస్క్ ను గెలిచేవారు మెగా చీఫ్ అవుతారని ప్రకటించిన బిగ్ బాస్ దాన్ని గెలవాలంటే బ్లాక్స్ ని సరైన సెంటెన్స్ లో ఫామ్ అయ్యేలా అరేంజ్ చేయాలని చెప్పారు. ఆ బ్లాక్స్ సంపాదించడానికి ముందుగా పాతకు వెళ్లి శాండ్ బాక్స్ లో కొన్ని బ్లాక్స్ స్క్రూని తిప్పి దాని కింద ఉన్న మరికొన్ని బ్లాక్స్ చివరగా నారో బిగ్ జోజ్ దగ్గరికి వెళ్లి దానిపై నడుచుకుంటూ బ్లాక్స్ ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని సరైన క్రమంలో అమర్చిన వారి విజేత అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ లో పృథ్వీ చాలా వేగంగా ఆడాడు. నబిల్ కాస్త తడబడినప్పటికీ స్లోగా ఆడి విన్ అయ్యాడు. అయితే ఈ టాస్క్ సంచాలకుగా ప్రేరణ ఉండగా ఒక చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీని కాకుండా నబిల్ ను మెగా చీఫ్ గా సెలెక్ట్ చేసింది ప్రేరణ. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ పదే ఆ చిన్న మిస్టేక్ ను చెప్పొచ్చు కదా, వాడు ఆడిన స్పీడ్ కైనా ఇచ్చుండొచ్చు కదా అంటూ తెగ ఏడ్చేసింది యాష్మి. ప్రేరణ ఎంత వివరించినా కూడా ఆమె ఒప్పుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఈ టాస్క్ తో గొడవ పెట్టారు. హౌస్ మేట్స్ అందరు ఇప్పుడు ఒకే టీం అనుకుంటూ ఉంటే మరొక వైపు పృథ్వీతో పాటు అతను ఓడిపోయినందుకు కొందరు హౌస్ మేట్స్ బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాలో నిలబెట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అందులో భాగంగా ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియ ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లో ఉన్నారని ప్రకటించారు. ఈ ముగ్గురులో ఎవరు హౌస్ లో ఉండడానికి అనర్హులు రీజన్స్ తో సహా చెప్పి వారిని డేంజర్ లైన్ పై ఒక్కడుగు ముందుకు వేయించాలని బిగ్ బాస్ సూచించారు. అలా ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఆదిత్య ఓంనే బయటకు పంపాలని నిర్ణయించారు. ఇక చివరకు బిగ్ బాస్ వీళ్ళు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆదిత్య ఓం లిస్ట్ లో ఉన్నారని చెప్పడంతో ఆయన సైలెంట్ గా ఓకే బిగ్ బాస్ అంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.